అధికార ప్రతినిధి ఇద్దరిని ఆహ్వానిస్తూ డాక్టర్ బాలరాజు గారు మీతో ప్రారంభిస్తా. తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. బాలరాజు గారు, హరీష్ రావు ఆయన సామాన్యమైన నాయకుడేం కాదు. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఆయన పట్టున్నటువంటి నాయకుడు, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు, బాధ్యతగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. అలాగే అంతో ఇంతో పరిశోధన చేయకుండా తేలిగ్గా ఏదో రాజకీయం మాట్లాడదాంలే అని మాట్లాడే అలవాటు ఉన్నటువంటి నాయకుడైతే హరీష్ రావు గారు కాదు. కానీ ఆయన కామెంట్ విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 15వ తారీఖున చెయ్యకపోతే రాజీనామా చేస్తావా ముఖ్యమంత్రి, లేదనంటే ఏం చేస్తావు అని ప్రశ్నించిన పరిస్థితి. బాలరాజు గారు సార్, ముందుగా రాజేంద్ర సార్ మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి దిలీపాచారి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి నమస్కారం. ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసిరిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇది అనేక రోజులుగా సాగుతున్న చర్చ సార్. ఇది తెలంగాణ ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల అమలు తీరు చూసిన తర్వాతకి ప్రజల నుంచి వచ్చిన స్పందని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్షంలో గతంలో అధికార పక్షంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ కూడా ఏదో హరీష్ రావు గారు వ్యక్తిగతమైన అంశం కాదు సార్. సవాల్ రైతాంగం సంబంధించిన అంశం. ఇవాళ రైతాంగం అనేక మంది 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సందర్భం, అదేవిధంగా రెన్యువల్ కాక ఇబ్బందులు పడుతున్న సందర్భం, అదేవిధంగా బ్యాంకు వాళ్ళు నీ లోన్ రికవరీ చేసుకోమంటారా, లేకపోతే లోన్ మరి కడతారా, లేకపోతే రెన్యువల్ చేసుకుంటారా అని చెప్పేసి బ్యాంకు వాళ్ళ ఇంటికి తాళాలు వేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ పోయింది. గతంలో అనేక మార్లు, అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు మేము అధికారంలోకి వస్తా ఉన్నాం, డిసెంబర్ 7వ తారీఖు రోజు మేము పదవి చేపడతా ఉన్నాం. ఆ రోజే తొలి సంతకం పెడతాం రుణమాఫీ మీద. అది కూడా డిసెంబర్ 9 ఏదైతే సోనియా గాంధీ గారు వారి యొక్క అభిమాన నాయకురాలి యొక్క జన్మదినం రోజు రుణమాఫీ చేస్తామని చెప్పినారు సార్. మరి ఇంతవరకు రుణమాఫీ కథ ఆటకెక్కింది సార్. డిసెంబర్ అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత జనవరి 31 అన్నారు. కొడంగల్ సభలో మార్చ్ 15 వరకు ఇస్తామని చెప్పింది సార్. మార్చ్ 15 పోయి ఇలా ఆగస్టు 15 గా మారింది సార్. ఇలా రైతాంగం పడుతున్న ఇబ్బందులు చూడలేక ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సవాల్, రేపు మేము గన్ పార్క్ దగ్గర అమరవీర స్తూపం దగ్గరికి వస్తాం, వచ్చి మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రమాణం చేస్తాం, మీరు వస్తారని సవాల్ విసరడం జరిగింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అమరవీరుల పట్ల గాని, తెలంగాణ అమరవీరుల స్తూపానికి అలంకరణ చేసే విషయం పట్ల గాని వాళ్ళ చిత్తశుద్ధి లేదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎల్బీ స్టేడియంలో వారు జై తెలంగాణ అనకుండానే ముగింపు చేశారు. అదేవిధంగా అమరవీరుల స్తూపానికి అలంకరణ చేయలేకపోగా అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి కనీసం నివాళులు అర్పించిన సందర్భం లేదు. నిన్నగాక మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే 125 అడుగుల విగ్రహం పెడితే, అయ్యో కేసీఆర్ గారి విగ్రహం దగ్గర పోయి నేను పూలమాల అర్పిస్తే, లేకపోతే మా మంత్రులు పోయి అర్పిస్తే, లేకపోతే అధికారులు పోయి అర్పిస్తే ఎక్కడ మాకు చిన్న పేరు వస్తుందని చెప్పేసి, ఎక్కడ కేసీఆర్ పెద్ద పేరు వస్తుందని చెప్పేసి కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏదైతే హైదరాబాద్ కు ఐకాన్ గా ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి పోని సందర్భం చూస్తే ఇలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి రాజేంద్ర సార్. బాలరాజు గారు, ఒక విషయం, ఇవాళ కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది, అలాగే రైతుల కష్టాలకు కారణమవుతుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఫైన్. మరొక విషయం, మీకు 12 మంది ఎంపీలు గనక మీకు వస్తే, గెలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మీరే నిర్ణయించగలరు అన్నటువంటి ధీమా ఏ కారణంతో? 100% రాజేంద్ర సార్. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు ఉండాలంటే సార్, చాలా మంది అంటా ఉన్నారు పార్లమెంట్ లో బీఆర్ఎస్ కి ఏం సంబంధం, అది మోదీ ఎలక్షన్, జాతీయ పార్టీ ఎలక్షన్ మాట్లాడుతూ ఉన్నారు సార్. వాస్తవానికి మీరు సార్ 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఈ తెలంగాణకు రావాల్సిన వాటాల పట్ల కావచ్చు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల పట్ల కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే పన్నుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు అడిగిన క్వశ్చన్లు సార్ 5400 క్వశ్చన్లు అడిగారు సార్. మరి అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 190 క్వశ్చన్లు అడిగారు సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1200 క్వశ్చన్లు అడిగారు సార్. అంటే తెలంగాణ హక్కుల కోసం అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే ఏ పార్టీకి తెలంగాణ హక్కుల పట్ల, అంశాల పట్ల, ప్రాజెక్టుల పట్ల, నిధుల పట్ల చిత్తశుద్ధి అనేది అర్థమవుతా ఉంది సార్. ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైనా క్వశ్చన్ అడగాలంటే జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకు జాతీయ స్థాయిలో ఎంపీలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పార్టీ అంశాల ప్రకారం క్వశ్చన్లు అడుగుతారు సార్. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మేము ఆవిర్భించినప్పటికీ
మాకు తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భించిన పార్టీ కాబట్టి తెలంగాణ హక్కులు తెలంగాణ అంశాలే మాకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మాకు ఓటేస్తే ఈ తెలంగాణ హక్కులు పార్లమెంట్ లో గడవిప్పించగలుగుతామనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు చెప్తా ఉన్నాం. మొదటి పాయింట్ సార్. రెండో పాయింట్ సార్, ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది వీళ్ళకి ఏం సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు సార్. మరి వీళ్ళు జాతీయ పార్టీలు సార్, మరి మేయర్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు? జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు? అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్ ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు సార్? జాతీయ పార్టీలు ఓన్లీ ఎంపీ ఎలక్షన్లకే ఆగొచ్చు కదా. అది కాదు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు సాధిస్తే, ఆ పార్లమెంట్ లో సీట్లు సాధిస్తే రేపు భవిష్యత్తులో కార్యకర్తలకి పార్టీకి ఒక పునరుజ్జీవం అవుతుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మేము కొద్ది తేడాతో ఓడిపోయాం సార్. 1.85% మాత్రమే మా ఓట్ల శాతంతో ఓడిపోయాం. మాకు 87,53,000 ఓట్లు వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీకి 92 లక్షలు వచ్చినాయి సార్. మాకు వాళ్ళకు 4 లక్షల తేడా మాత్రమే. సమాధానం చెప్తారు బాలరాజు గారు. బాలరాజు గారు, మీకున్న విస్తృతమైనటువంటి పరిజ్ఞానం మొత్తం నా మీద ప్రయోగించద్దు, కానీ ఐ నో యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మీ లోతు నాకు తెలుసు. బట్ నేను అడుగుతున్నది, 12 ఎంపీ సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు బొంచుతామనటంలో ఉన్న అర్థం ఏంటి? మీరు చెప్తున్నది విస్తృతమైనటువంటి ప్రయోజనాలు, తెలంగాణకు సంబంధించి పార్లమెంటులో గొంతు విప్పితే 12 మంది ఉంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సాధించగలరని మీరు చెప్తున్నారు. బట్ కేసీఆర్ చెప్పింది ఇక్కడున్నటువంటి ప్రభుత్వం మెడలు బొంచుతామని చెప్తున్నారు. తేడా ఉందిగా. ఒక్కసారి దిలీప్ గారిని కూడా పలకరిద్దాం. ప్లీజ్ వెయిట్. దిలీప్ గారు, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మేము జాతీయ పార్టీగా ఎదిగాము అని చాలా హడావిడి నడిచింది. దేశంలోనే ఒక రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మార్చగలిగే పరిస్థితి వస్తే దాన్ని మార్చడానికి కూడా మేము సిద్ధము అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మనం అప్పుడే మర్చిపోలేము. కానీ ఇవాళ ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత 12 మంది